దేవుణ్ణి భలే వాడతారనమాట. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశాలకి జగన్ అటెండ్ అయ్యాడు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో కలిపి గవర్నర్ ప్రసంగం రోజున సభకు అటెండ్ అయ్యాడు. మొత్తం కలిపి ఒక 50 మంది ఉంటారు అనుకోండి, వీళ్ళు 11 మంది, వాళ్ళు ఒక మొత్తం కలిపేసేసి ఆ అటెండ్ అయిన రోజున గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేసింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. దానికి ప్రతిగా శివశివ అని నినాదాలు చేసిన వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకు వాళ్ళు గోవిందా అంటే దేవుడి లడ్డు గురించి వాళ్ళు వ్యాఖ్యానించారు. అదే రోజున శివుడికి సంబంధించి శివరాత్రిలో తోపులాట్లు గందరగోళం జరిగినటువంటి అంశానికి సంబంధించి వీళ్ళు శివశివ అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు దేవుణ్ణి మొదట సభలో తీసుకొచ్చినది ఎవరవుతారు? టీడీపీ వాళ్ళు అవుతారు కదా. దానికి కౌంటర్గా అక్కడ దేవుణ్ణి స్మరించింది ఎవరు? వైసీపీ వాళ్ళు అవుతారు కదా. ఆ రోజులైంది ఇవాళ వైసీపీ వాళ్ళు దేవుడి పటాలు తీసుకుని మండలంలోకి అడుగుపెట్టారు అన్నటువంటి కాంట్రవర్సీ. మేము దేవుడి పటాలు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమే, చెప్పులు విడిచి మరీ నిరసన చేశాం అని వైసీపీ వాళ్ళు అంటుంటే, నిరసన చేయడానికి తీసుకొచ్చినటువంటి దేవుడి పటాలని ఇసిరి పడేశారు అన్నది కూటమంటోంది. దేవుణ్ణి రాజకీయాల్లోకి తేవడం కరెక్ట్ కాదు, లేకపోతే మండలంలోకి దేవుడి విషయాలు తేవడానికి వీల్లేదు అన్నటువంటిది ఇప్పుడు అంటున్నారు. మరి ఆ రోజున గోవిందా అన్నప్పుడు, ఇవాళ గోవిందా అన్నప్పుడు, ఇవాళ వీళ్ళు గోవిందా అన్నప్పుడు తప్పు, సభల్లోకి ఎట్లా దేవుడు వస్తాడు? ఆ రోజున మనం గోవిందా అన్నప్పుడు రైటు, సభలో దేవుడి ప్రస్తావన అన్నటువంటి భలేగా చిత్ర విచిత్రంగా మన చేతుల్లో ఉండే మీడియాకు అనుగుణంగా ఎలా అయినా మాట్లాడుకోవచ్చు.